గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా. ఆటే నా పొగరు. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ట్రెండ్ను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్తో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన ఈ సినిమా వీకెండ్లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఓవర్సీస్లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ను చూపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆదివారం అడ్వాంటేజ్ కారణంగా మూడవ రోజు కలెక్షన్స్ మరింత మెరుగుపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం పెద్ద మూవీ మూడవ రోజు వరల్డ్ వైడ్గా సాధించే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే నైజాం 16,20,00,000, సీడెడ్ 6,90,00,000, ఈస్ట్ గోదావరి 4,50,00,000, వెస్ట్ గోదావరి 3,35,00,000, గుంటూరు 5,70,00,000, కృష్ణ 3,30,00,000, నెల్లూరు 1,95,00,000, కర్ణాటక 4,20,00,000, తమిళనాడు ప్లస్ కేరళ 65,00,000, హిందీ 2,40,00,000, ఓవర్సీస్ 11,50,00,000. టోటల్ కలెక్షన్స్కి వచ్చేసరికి 66,80,00,000 షేర్ను సొంతం చేసుకుంది. ఇలా ట్రేడ్ అంచనాలు నిజమైతే పెద్ద మూవీ మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన హోల్డ్ను నమోదు చేసినట్టే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆధిపత్యం కొనసాగుతుండగా కర్ణాటక మరియు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు 65 నుంచి 75 కోట్ల షేర్ను నమోదు చేసిన ఈ సినిమా తదుపరి రోజుల్లో కూడా బలమైన ట్రేడ్ను మొదటి వీకెండ్ ముగిసే నాటికి భారీ స్థాయిలో రికవరీ సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో సినిమా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపుతుండడం ట్రేడ్కు పెద్ద ప్లస్గా మారింది. పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ నమోదు చేస్తూ టాలీవుడ్లో మరో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచే దిశగా కొనసాగిపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫుల్ రన్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.